ఇక ఏం నిర్ణయించాడంటే, పాపులైన మానవ జాతి విమోచనార్థమై నేనే మనిషిగా పుట్టుతాను. ఏం దేవుడిగా ఉంటే ప్రాణం పెట్టచ్చు అంటే, దేవుడిగా ఉంటే చచ్చిపోవద్దు కాదు. ఎవడన్నా నీటి తెచ్చి పొడిచాడని ఊరుకోరా అంటాడు. ఎందుకంటే దేవుడికి చావు లేదు కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? కత్తి తెచ్చి పొడిచాడు అనుకో, ఏం చేస్తున్నావురా పోరా పక్క అంటాడు. ఎట్లా చచ్చిపోతాడండి? కుదరదు. ఆయన దేవుడుగా ఉంటే రెండు కుదరవు. పూర్తి మహిమతో ఉంటే రెండు కుదరవు. నంబర్ 1, ఆయన ప్రాణం పెట్టడానికి కుదరదు. నంబర్ 2, అసలు ఈ భూమి ఆయన మోపదు. ఎందుకో తెలుసా? ఈ విశాల విశ్వాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ఆకాశం ఉంది చూశారు. ఈ ఆకాశాన్ని గురించి కొంచెం స్టడీ చేస్తే ఎంత పెద్దదో మనకు అర్థమైతే మైండ్ పోయిద్ది. గ్రహాలు, గ్రహ మండలాలు, సౌర కుటుంబాలు, నక్షత్రాలు, నక్షత్ర కుటుంబాలు, నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గెలాక్సీలు, ఏమండి ఇవన్నీ ఒకదానికొకటి లెక్కేసుకుంటూ పోతే మనం లెక్క పెట్టలేనంత విశాలమైనటువంటి విశ్వము ఇదంతా కూడా ఈ ఆకాశంలో మనకు పైన కనపడుతుంది. మళ్ళీ మన కింద కూడా ప్రపంచం పాతాళం ఉంది, మన పైన విశాల విశ్వం ఉంది. ఇంత పెద్ద విశాల విశ్వాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు దేవుడు ఇంత పెద్ద ఆకాశాన్ని జాన్తో కొలిచాడని ఉంది. ఇంత పెద్ద విశ్వాన్ని కలిగి ఉన్న ఆకాశాన్ని జాన్తో కొలవటం ఏందండి? అసలు ఆ జాన్ ఎంత ఉంటుంది? ఇంత పెద్ద విశాల విశ్వంలో ఈ భూమి ఎంత? సూర్యుడితో పోల్చుకుంటే, ఇప్పుడు మనకి ఎండ వస్తుంది కదా సూర్యుడు, ఆ సూర్యుడితో పోల్చుకుంటే భూమి చాలా చిన్నది. ఈ భూమి కంటే చాలా రెట్లు పెద్ద సూర్యుడు. అలాంటి ఈ భూమి, ఆ సూర్యుడు, అలాంటి నక్షత్రాలు, కోటాను కోట్లు, నక్షత్ర కుటుంబాలు, మండలాలు, గెలాక్సీలు, పాలపుంతలు కుప్పలు కుప్పలు ఉన్నాయి, లెక్క పెట్టలేనన్ను ఉన్నాయి. ఇన్నిటిని నిర్మించినవాడు ఎంత పెద్దోడై ఉంటాడు ఊహించండి. ఇంత పెద్దవాడి దీనిలో ఎట్టబడతాడండి? ఇప్పుడు నా షర్టుకి గుండె ఎంత ఉంది? ఈ గుండెలోకి నేను రాగలనా? ఇంత పెద్ద పర్సనాలిటీ గుండెలో పట్టిద్దా? పట్టదు. మరి పట్టాలంటే ఏం చేయాలి? ఈ గుండె కంటే తక్కువ స్థాయి పరిమాణానికి నేను మార్పు చెందాలి. అలాగున ఈ భూమి మీదకి ఆయన ప్రవేశించడానికి సృష్టికర్త. మరి ఆయన అంత పెద్దోడు జాన్తో కొలిచాడంటే చూడండి, అంత పెద్దోడు అణువంత రూపాన్ని దాల్చి కన్యమరియ గర్భాన చేరడానికి ఇష్టపడ్డాడు. దీన్ని కూడా ఒక పాటలో పాడుకున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. లోకాలే తేలేటి నీవు పసికూనై ఒడి చేరినావు. లోకాలే తేలేటి నీవు పసికూనై ఒడి చేరినావు. ఊహకు అందదు నీ వింత త్యాగం త్యాగం. ఎంత చిత్రమో ఏమి చోద్యమో, ఎంత చిత్రమో ఏమి చోద్యమో. యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో, యేసయ్యా నీ ఆగమనం ఎంత చోద్యమో, ఎంత చిత్రమో. ప్రైజ్ ద లార్డ్. గట్టి చెప్పాలి. ఏమి ఇష్టపడ్డాడండి? అందరి పాపాలు మోయటానికి ఇప్పుడు మనిషిగా భూమి మీదికి రావడానికి ఇష్టపడ్డాడు. యేసు అను మాటకి రక్షకుడని అర్థం. ఎందుకు వచ్చాడు? అసలు వచ్చిందే రక్షించడానికి వచ్చాడు. పాపం యొక్క శక్తి నుండి విడిపించడానికి, చేసిన పాపముల నిమిత్తం పరిహారంగా తన ప్రాణమును క్రయధనంగా చెల్లించడానికి వచ్చాడండి. ఇలాగూ పరమాత్ముడే ఇదిగో ఈ పశువు వలె మన పాపాల కొరకు భూమి మీదకి వచ్చి మన కోసం యజ్ఞం కాకపోతే మనకు రక్షణ లేదన్న సంగతి ఋగ్వేదం 10వ మండలం 9వ సూక్తం, పురుష సూక్తం అందులో స్పష్టంగా చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చదువుకోవచ్చు, వేదాలు అందుబాటులో ఉన్నాయి. లేదంటే టీకా తాత్పర్య సహితం ఋగ్వేదంలో పురుష సూక్తం అనే ఆ భాగం వరకు ప్రింట్ చేశారు. అది దొరికిద్ది. పురుష సూక్తం అంటే ఇస్తారు, తెచ్చి దానిలో ఆ శ్లోకము లేదా మంత్రము దాని యొక్క తాత్పర్య 2 రాస్తాడు. చక్కగా చదువుకోవచ్చు. నేను తెచ్చుకున్నాను, చదివాను, అందుకే చెప్తున్నాను నేను.
అందులో చెప్పాడు, సృష్టికర్త బలి ఇవ్వబడే హోమ పశువుగా చేయబడ్డాడు. పరమాత్ముడు తనను ఆహుతి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇదేందండి, దేవుడు బలవుతాడని బైబిల్లో కదా ఉంది, పురుష సూక్తంలో ఉందేంది? అసలు దీనికి దానికి సంబంధం లేదు కదా. అంటే ఈ పుస్తకానికి ఆ పుస్తకానికి సంబంధం లేకపోవచ్చు, కానీ ఈ మనుషులందరినీ సృష్టించిన దేవుడైతే ఒకడే కదా. కాబట్టి అందరితో ఆయనకి సంబంధం ఉంది. అర్థమైందా? మనకి ఇప్పుడు ఇశ్రాయేలీలకి మనకు సంబంధం లేకపోవచ్చు, వాళ్ళొక దేశం మనదొక దేశం, కానీ అన్ని దేశాలలో ఉన్న వ్యక్తుల్ని సృష్టించిన దేవుడికి అందరితో సంబంధం ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. కాబట్టి ప్రతి జనములోనూ మంచి మనస్సాక్షి కలిగి సత్యమును ప్రేమించి వెంబడించేటువంటి భక్తిపరులైన వ్యక్తులకు దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరముగా చూయని. నేను పాడే పాటలో మాటల మీద దృష్టి పెట్టండి, పాఠానికి కొట్టకండి, మాటల మీద దృష్టి పెట్టండి. ఏం చెబుతున్నాడు ఈ పాటలో, మాటలు ఏందనేది గుర్తుపెట్టండి. సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరం అంటే రక్తం, పరమాత్ముడు రుధిరముగా చూయని ప్రవచించెను ధర బ్రహ్మణ గ్రంథముల్. ప్రవచించెను ధర బ్రహ్మణ గ్రంథముల్. క్రీస్తుకు పూర్వమే భరతఖండమున, క్రీస్తుకు పూర్వమే భరతఖండమున. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదముల నీలా గ్రంథముల నీలా. ప్రవచన పురుషుడు ఎవరో? క్రీస్తు ప్రభు. స్పెషల్ ఎఫెక్ట్ అని చెప్పనా? స్పెషల్ ఎఫెక్ట్ ఎప్పుడైతే అలా డిసైడ్ అయ్యాడో, ముందే డిసైడ్ అయ్యాడులే, ఇక ఆయన రాబోయే ముందుగా దాదాపు అన్ని మత విశ్వాసాలలో ఏదో ఒక రూపేణ తనను గూర్చిన ఇన్ఫర్మేషన్ ముందుగానే ఉండేటట్టు చేశాడు. అది రారాజు యొక్క గొప్పతనం. రారాజు వచ్చేటప్పుడు మరి అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, సమాచారం ఉండాలి కదా. అందుకని మత సాహిత్యములన్నిటా కూడా ఏదో ఒక దానిలో తనను గూర్చి ఉండేటట్టు దేవుడు జోక్యం చేసుకున్నాడు. అందుకే అన్నీ చదివి అందులో ఇది ఎట్లా ఉంది ఎట్లా ఉంది చూడండి అని స్క్రీన్ మీద కూడా వేసి మరీ చూపించి చెప్పాను నేను గతంలో, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు, ప్రపంచంలో అత్యధికముగా ఇప్పుడు గుర్తింపబడిన మత విశ్వాసాలు 3 చెప్పవచ్చు. నంబర్ 1 క్రీస్తు మార్గం, నంబర్ 2 ఇస్లాం, నంబర్ 3 ప్రపంచ జనాభాలో అధిక జనాభా ఉన్న దేశము భారతదేశం. భారతదేశంలో అత్యధిక జనాభా హైందవులు. వారు విశ్వసించినటువంటి వేద సాహిత్యములో సైతం అనేక వచనాలలో ఆయనను గూర్చిన సత్యం స్పష్టపరచబడింది. అర్థమైందా? అయినా నేను నమ్మనంటే నాకు సంబంధం లేదు. నిద్రపోతున్నాడు లేపుతా, కానీ నిద్ర నటిస్తున్నాడు లేపాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే లేపే కొద్ది ఇంకొంచెం కళ్ళు మూసి ఓవర్ యాక్షన్ చేస్తాడు. సావు అట్నే సావని వదిలేస్తాను నేను. సత్యం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే ఇదిగో తట్టి లేపుతున్నా, ఇదిగో చూడు, ఇదిగో ఈ మంత్రం ఏం చెప్పిందో చూడు, ఈ గ్రంథంలో ఈ సాహిత్యం ఏం చెప్తుందో చూడు, చెప్తాను, చూపిస్తాను, నా అవగాహన నీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇస్లాం సాహిత్యంలో కూడా యేసుక్రీస్తుని గురించి అనేక విధాలుగా వ్రాయబడి ఉంది. రుహుల్లా, అల్లాహ్ యొక్క ఆత్మ అని రాయబడి ఉంది. కలీం అల్లా, అల్లాహ్ యొక్క వాక్కు. అల్లాహ్ అంటే అరబీ భాష దేవుడు అని అర్థం. దేవుడు అని అర్థం, పేరు కాదండి, పేరు దేవుడు అంతే. అల్లాహ్ అంటే దేవుడు అని అర్థం. అందులో స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఈసా ఏ పాపము లేని పరిశుద్ధుడు, అలాగే పురుషుని ఎరుగని కన్యకు పుట్టినవాడు అని ఖురాన్లో కూడా ఉంది. అంతేకాదు ఆయన దేవుని యొక్క వాక్యం అని ఉంది. అంతేకాదు దేవుని ఆత్మ అని కూడా రాయబడింది. వీటన్నిటితో పాటు ఇంకొక మాట కూడా రాయబడింది, ఈసాలో ఏ పాపం లేదు. అండ్ ఆయన మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మలో ఊపిరి ఊది అది పోయేటట్టు చేశాడు. అంటే మట్టి బొమ్మను చేసి ఊపిరి ఊదింది ఎవరో మీకు తెలుసు బైబిల్లో. ఎవరండి? దేవుడు. మరి ఇప్పుడు ఆయన ఊపిరి ఊదాడంటే ఎవరైనా?
మట్టి బొమ్మని పక్షి బొమ్మని చేసి ఊదేసి ఎగిరిపోయేటట్టు చేశాడంటే బొమ్మ మట్టి బొమ్మని ప్రాణిగా చేశాడంటే ఆ శక్తి ఒక దేవుడికే ఉంది. ఓకే, ఇలా అనేక సాక్ష్యాలు యేసును గూర్చి ప్రజలందరికీ అందేటట్టు దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఏది ముందుగా రాబోయేటప్పుడే చాలా చోట్ల ముందే రాయించాడు. ఇప్పుడు అవన్నీ మనం పరిశీలించినప్పుడు, ఇప్పుడు ఇందాక నేను పాట ఎత్తుకున్నా కదా, అందులో 5 రకాల మత విశ్వాసాలు ఆయన గురించి ఏం రాశారో చెప్పాడు. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. ఆ టైటిల్ కొడితే పాట వచ్చింది. అలాంటి పాటలు ఎవరికి ఇష్టం ఏమండి? అది కళ్యాణి రాగంలో ఉంటుంది అనుకుంటా కదా. నేను పాడంలే, టెన్షన్ పడవాకండి, ఎందుకంటే మళ్ళీ మందిని ప్రతిష్ఠ చేసుకోవాలి కదా. అందులో స్పష్టంగా చెప్తాడు, పారసీక మత గ్రంథకర్తయో జోరాస్టరు ప్రవచించెను నాడే, పరమాత్ముడు ధర అవతరించగనే చూతురతని నక్షత్రము మీరని. పారసీక మత గ్రంథం జెండ్ అవెస్తా, దాని గ్రంథకర్త జరాత్రష్ట మహాముని. ఆయన ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, పరమాత్ముడు భూమి మీద ఇంకా ఉద్భవించలేదు. ఆయన భూమి మీద కానీ ఉద్భవించినట్టయితే మీకు ఇదే సూచన, ఆకాశంలో ఉన్న నక్షత్రములు కాక ఒక ప్రత్యేకమైన నక్షత్రం మీకు కనబడిద్ది అని చెప్పాడు ఆయన. ఇది పారసీక మత గ్రంథ రచయిత జొరాస్టర్ చెప్పినటువంటి సత్యం. ఇలాగా దాదాపు అన్ని మత గ్రంథాలలో ఆయనను గూర్చి ఉనికుండేటట్టు చేసి మనందరి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తంగా బలై తిరిగి లేవడానికి వచ్చిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే.